2013 చట్టం ప్రకారమే భూసేకరణ చేపట్టాలి అన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి విక్రమార్క. తమ హయాంలో పాలమూరు జిల్లాలో చేపట్టిన కల్వకుర్తి, నెట్టింపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు 90% పూర్తయ్యాయని, ఇప్పటి ప్రభుత్వం మరో 10,000 కోట్లతో ప్రాజెక్టులు పూర్తి చేసుంటే 8.5 లక్షల ఎకరాలకు నీరందేది అన్నారు. రీడిజైనింగ్ పేరుతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రూపకల్పన చేసి 40,000 కోట్లకు పైగా నిధుల్ని ప్రభుత్వం వృధా చేస్తోందని విమర్శించారు బట్టి విక్రమార్క. సాగర్, నెట్టింపాడు, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, భీమా ఇత్యాది ప్రాజెక్టులన్నీ కూడా గత 2 సంవత్సరాల నుంచి రాష్ట్ర బడ్జెట్లో ఉన్నటువంటి నిధుల్లో అరకొరగా అయినా నిధులు కేటాయించున్నా దాదాపు ఇప్పటికే మహబూబ్నగర్ జిల్లాలో 8.5 లక్షల ఎకరాలకి సాగునీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉండే పరిస్థితి నుంచి అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్రం మహబూబ్నగర్ జిల్లాని అన్యాయం చేసిందని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. 10,000 కోట్లతో అయ్యేదాన్ని 45,000 కోట్ల రూపాయలకు పెంచేసి ఇటు ఈ 8.5 లక్షల ఎకరాలు నీళ్లు రాకుండా చేస్తూ ఉన్నాడు. ఆ 45,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాన్ని దోపిడీ చేసే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాడు.